హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. మీరు వ్యూమా లెర్నింగ్స్ ప్లేలిస్ట్లో చూసినట్లయితే 3 సెట్స్ ఆఫ్ ఏపీ టెట్ 2024లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉన్నాయండి. ఏపీ టెట్ 2024 ఎస్ఏ ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 5 సెట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా పెట్టడం జరిగింది. అలాగే మీకు ఈజీగా ఉంటుందని ఒక 10 to 12 మినిట్స్లో కంప్లీట్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి. అలాగే ప్లేలిస్ట్లో ఆఫ్టర్నూన్ సెషన్ జరిగిన March 2 జరిగిన క్వశ్చన్ పేపర్ అనేవి కూడా ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ విత్ సబ్జెక్ట్ వైజ్గా ఉన్నాయి. మీరు ఒక్కసారి సిడిపి చదివినట్లయితే సిడిపి కంప్లీట్గా తరోగా అవ్వండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ అనేది అవుతారు సబ్జెక్ట్ వైజ్గా చదివినట్లయితే. అలాగే ఇప్పటిదాకా సిడిపి అనేది 3rd సెట్లో కంప్లీట్ అయ్యిందండి. మీరు సబ్జెక్ట్ వైజ్గా చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని ప్లేలిస్ట్లో అలా సబ్జెక్ట్ వైజ్గా చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగు అనేది 31 to 60 బిట్స్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఊరి వెలుపల పాడు కోనేరు చెంత మనుజులెవ్వరూ మసలని మారుమూల గుట్ట చాటున లోతైన కొయ్యి తవ్వి పసిడి దాచేను పిసినారి ముసలి యొక్కడు. మసలని అనే మాటకు అర్థం ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, తిరగని. ఓకే, నెక్స్ట్ సేమ్ పద్యం. ఈ పద్యంలో ముసలివాడు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మీరు ఒక రన్నింగ్ నోట్స్ అనేది రాస్తూ చదివినట్లయితే మీకు ఏ కాన్సెప్ట్ అనేది ఇస్తారు అనేది ఎగ్జామ్లో మీకు తెలుస్తుంది. ఓకే, వ్యూమా అనేది ఒక హ్యాండ్ బుక్లో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నా సజెషన్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరి ఎందరో ఈ వీడియోని యూజ్ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. 19వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లాండ్లో ఓక్ అడవులు కనుమరుగవుతున్నాయి. దీంతో రాయల్ నేవీకి కలప సరఫరా సమస్య ఏర్పడింది. దృఢమైన మన్నికైన కలప యొక్క నిరంతర సరఫరా లేకుండా ఆంగ్లేయ నౌకలు ఎలా నిర్మాణమవుతాయి? ఓడలు లేకుండా సామ్రాజ్యాధికారం ఎలా రక్షింపబడి కొనసాగించబడుతుంది? 1820 నాటికి భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలను పంపించారు. ఒక దశాబ్ద కాలంలో చెట్లు భారీ స్థాయిలో నరికివేయబడ్డాయి. భారతదేశం నుండి అధిక మొత్తంలో కలపను ఎగుమతి చేశారు. క్వశ్చన్: రాయల్ నేవీకి కలప ఎందుకు అవసరం అయ్యింది? ఇక్కడ వచ్చేసి మీరు పారాగ్రాఫ్ చదివినట్లయితే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఇక్కడ నౌక నిర్మాణానికి రైట్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, మీరు రన్నింగ్ నోట్స్లో రఫ్గా రాసుకున్న అది మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకే, సేమ్ పారాగ్రాఫ్ 34th క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లాండ్ వారికి ఓడలు ఎందుకు అవసరం? ఓకే, 3rd ఆప్షన్ ఈజ్ కరెక్ట్, సామ్రాజ్యాధికారం కొనసాగించడానికి. నెక్స్ట్, మా అమ్మ చేతి వంట అమృతం, ఇది ఏ అలంకారం అని అంటున్నారు? ఓకే, రూపక అలంకారం. ఓకే, రూపక అలంకారం. ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. ఓకే, మార్గం, తోవ, దారి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. 2nd ఆప్షన్ ఈజ్ కరెక్ట్, మేలి మలుపు. నెక్స్ట్ వన్, ఈ సభలో మనుష్యుల గుంపు ఎక్కువ. గీత గీసిన పదాలు, దీనికి సరి అయిన నానార్థ పదం. ఓకే, సమాజం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, రోగాదులచే శిథిలమయ్యేది వ్యుత్పత్త్యార్థం. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, శరీరం. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, బ్రజ్ఞ పదానికి వికృతి, ప్రొద్దు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వీణుల విందు జాతీయ పదానికి అర్థం చెవులకు ఆనందంగా ఉండడం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, అంతంత కోడికి అర్ధసేరు మసాలా, ఇది ఒక సామెత. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వం. ఆ మిత్రుని వలన కలిగే ప్రయోజనాలు తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, స్నేహం. ఓకే, నెక్స్ట్ వన్, కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు
మేను మరచి గెంతుతున్నాయి. ఇందులో ఏ అలంకారం ఉంది? స్వభావోక్తి అలంకారం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, దివ్యౌషధం పదమును విడదీస్తే దివ్య ప్లస్ ఔషధం. 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, ద్విగు సమాసానికి చెందనిది. ఓకే, ద్విగు అంటే సంఖ్య అనేది ఉంటుందండి. దశ, సప్త, 3 అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫల అనేది కాదు కదా. నెక్స్ట్ దశ దిశలు, సప్త ద్వీపాలు, 3 చేపలు అనేవి ఇవన్నీ ద్విగులో వస్తాయి. ఓకే, ద్విగులో వస్తాయి. ఓన్లీ థర్డ్ ఆప్షన్ అనేది కాదు, సరి అయినది కాదు కదా. ఫల పుష్పాలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఆయన అసువులు బసరు. గీత గీసిన పదానికి అర్థం ప్రాణాలు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వర్తమాన కాల అసమాపక క్రియ. ఓకే, వర్తమాన ఇక్కడ భూత, వర్తమాన, భవిష్యత్ అంటే అవి 3 ఉన్నాయండి. మీరు క్లారిటీగా ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మీరు అక్కడ చూడండి. ఓకే, వర్తమాన కాల అసమాపక క్రియ. ఓకే, ఇక్కడ వచ్చేసి చూడండి, సత్రార్థకం. ఓకే, సత్రార్థకం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, నీవు పాఠం చదువు ఏ రకమైన వాక్యం? విద్యార్థక వాక్యం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. విద్యార్థక వాక్యం. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. దిద్దుబాటు. ఓకే. నెక్స్ట్ వన్, మకుటాన్ని కలిగిన ప్రక్రియ. ఆప్షన్ 3 శతకము. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారెనో అని ఆవేదన చెందినది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మీసర గండ విశ్వరూపాచారి. మీసరగండ విశ్వరూపాచారి. ఓకే. నెక్స్ట్ వన్, 11వ అక్షరం యతిస్థానంగా ఉన్న వృత్త పద్యం. ఓకే, చంపకమాల. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చంపకమాల. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. బెల్లం కొట్టిన రాయి ఈ జాతీయానికి సరిపోయే న్యాయం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. గూడోపల న్యాయం. నెక్స్ట్ వన్, సంస్కృత ప్రకృత తుల్యమైన భాష. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తత్సమం. నెక్స్ట్ వన్, తానొక ప్రకృతి ఆరాధకుడినని విజయ్ అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చగా. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నేను ఒక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, భర్తృహరి సుభాషితములు తెలుగులోకి అనువాదించిన వారు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఏనుగు లక్ష్మణ కవి. ఓకే, ఏనుగు లక్ష్మణ కవి. కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం. కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం. చదవక, చదువుతూ, చదివి, చదివితే. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చదవక. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. మధ్యమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు. ఓకే, ప్రథమ, మధ్యమ అవి కంపల్సరీగా ఒకటి ఉంటుందండి. మీరు అవి లాస్ట్లో ఉన్నాయి, అందుకనే మీరు రన్నింగ్ నోట్స్ రాసినట్లయితే ఎక్కడ ఏది ఉంది అనేది ఈజీగా మీరు ఒకసారి చూసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మధ్యమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు. ఓకే, నీవు, మీరు. ఓకే, యుద్ధాల వలన నష్టపోయేది సామాన్యులే. ఇది ఏ రకమైన వాక్యం? నిశ్చయార్థక వాక్యం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, సబ్జెక్ట్ వైజ్గా చదువుతూ ఉంటే మీకు ఈజీగా అవుతుందండి. ఇది నా సజెషన్. ఓకే అండి, థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.